కొంతమందితో గొడవ పెట్టుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. రఘురామకృష్ణరాజు, అలాగే అప్పట్లో రఘురామకృష్ణరాజు, ఇప్పట్లో విజయసాయిరెడ్డి. రఘురామకృష్ణరాజుని గెలికిన వాళ్ళందరినీ ఆయన గెలికేశారు. ఇప్పటికి కూడా ఏదైనా ఆయన జోలికి వచ్చేస్తే ఫుల్గా గెలికేస్తారు. అందుకని రఘురామకృష్ణరాజు అప్పట్లో కూడా వైసీపీ వాళ్ళు ఆయన గురించి మాట్లాడడానికి భయపడేవాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద సాకిరేవు పెట్టేసేవాడు ఆయన, రచ్చబండని. ఇప్పటికి కూడా ఆ భయం ఉంటుంది రఘురామకృష్ణరాజు అంటే. విజయసాయిరెడ్డి ఇప్పుడు అలాంటి భయం పెడుతున్నారు అన్నమాట. కానీ పక్కన పెట్టి ప్రస్తుతానికి వైవి సుబ్బారెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో విజయసాయిరెడ్డి కూడా రఘురామకృష్ణరాజు మీద మాట్లాడడానికి భయపడేవాడు. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డిని చూసి భయపడడానికి విజయసాయిరెడ్డి భయపెడుతున్నారు. తాజాగా చూస్తే వైవి సుబ్బారెడ్డి పార్టీ స్టేట్మెంట్ ఏంటంటే, విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాక అబాండాలు ఇస్తున్నారు, కోటరీ ఉందా లేదనేది అధికారంలో ఉన్నప్పుడు తెలీదా, కోటరీని ఎవరు నడిపారో విజయసాయికి తెలీదా, మా పార్టీలో 1 నుంచి 100 వరకు జగనే, లెక్కర సహా అనేక అంశాల మీద కేసులు పెడుతున్నారు, మా హయాంలో ఎలాంటి లెక్కర్ స్కాము జరగలేదు, కోర్టులో నిరూపించుకుంటాం. ఎట్లాగూ ఫైనల్గా కోర్టుకే తీసుకెళ్తారు, వాళ్ళు అరెస్ట్ చేసినా అక్కడ కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన్ని మాట్లాడితే ఆగుతారా అనేటటువంటిది ఇక్కడ అసలు సిసలైనటువంటి ప్రశ్న. ఏది విజయసాయిరెడ్డిని మాట్లాడితే ఏం జరుగుతుందో చూడాలి.